అవునా సరే మీ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది, నువ్వు ఆగు. ఏం చిన్నోడా నాన్న ఎందుకు ఆపావు అక్కడ? ఏంటి ఈ నెల 31 అక్కడ నిలబెట్టకుండా అక్కడ నిలబెట్టమంటావు? అవునరా 31 వద్ద ఏంటి? నాకేం అర్థం కావడం చెప్పేది. అయితే ఏంటా ఈ నెల 31 అన్నాయా, ఒకరోజు ఎగస్ట్రా ఉంది, నువ్వు మర్చిపోతున్నావా? ఆ ఒక్కరోజు ఏం చేద్దాం నువ్వే చెప్పురా. ఏం చేసేదే ఉందన్నాయా, మధ్యాహ్నం వరకు నా దగ్గర ఉంటాడు, సాయంత్రం నీ దగ్గర ఉంటాడు నాన్న. కాపరా నీ తెలివి. పొద్దున్నే నాన్న నా దగ్గర ఉంటాడు, సాయంకాలం నీ కాడు. తెలివి నాది కాదన్నా, నీది. ఉదయం నాన్న నా దగ్గర ఉంటాడు, సాయంత్రం నీ దగ్గర పెట్టుకో. అది ఇది కాదంటావా? ఈ నెల మొత్తం నువ్వే చూసుకో నాన్ని, తర్వాత నెల నేను చూసుకుంటా. వచ్చే నెల 30 రోజులు వస్తాయనా నీ తెలివితేటలు? ఈ నెల నువ్వే చూసుకో, వచ్చే నెల నేనే చూసుకుంటా నాన్నే. ఇవన్నీ కాదు, నువ్వేమో అలా అంటున్నావు, నేనేమో ఇలా అన్నా. ఇవన్నీ కాదు కానీ ముందు నాన్న అడుగు రావు. ఒక్క రోజు గురించి ఇద్దరు కొట్లాడుతున్నారే. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, ఏ రోజైనా బాధపడ్డాను రా. ఏం చెప్తున్నా నేనే భరాయించాను కానీ మీతో అప్పులు నేను ఏదైనా చెప్పాను రా. ఏమిట్రా నాకు ఈ కర్మ. ఏమిటి రామయ్య గారు ఎక్కడికో బయలుదేరారు సంచి తీసుకొని? ఏముందయ్య గారు, ఇద్దరు కొడుకులు కన్నాను, వాళ్ళ రాతల్లో కనలేదుగా. ఒక్క రోజు కోసం ఎలా కొట్లాడుకుంటున్నారో చూడండి, నా కర్మ. రామయ్య ఇంట్లోకి వెళ్ళి అబ్బాయితో మాట్లాడారా? అక్కడికి వెళ్తావు, పెద్దవాడివి. మాట్లాడదాం, అబ్బాయితో మాట్లాడి. పెద్దోడా పెద్దోడా, ఒక్క రోజు కోసం ముసలోని ఇబ్బందులు పెట్టి రోడ్డు పాలు చేస్తున్నారు. చిన్నోడిని కూడా మీరు మాట్లాడరా? చిన్నోడా చిన్నోడా ఏంది అబ్బాయి మీ పరిస్థితి అర్థం కావట్లేదు. ఆయన బయటికి పంపిస్తున్నారు, కూర్చోండి మాట్లాడదాం. మీ విషయాలు అసలైన అర్థం కావట్లేదు, కలకైపోతుంది. మీ నాన్నగారికి ఆ సంచి పట్టుకొని బజారు పోతుంటే నాకెంతో బాధాకరంగా ఉంది. కాబట్టి శ్రీనివాస్ గారిని కూడా పిలుస్తున్నాను, కలిసి మాట్లాడతాము. రండి శ్రీనివాసరావు గారు, మీ కొరకే ఎదురు చూస్తున్నాము. శ్రీనివాసరావు గారు కూర్చోండి సార్. రండి సార్ కూర్చోండి, మీ కొరకే చూస్తున్నాము. శ్రీనివాసరావు గారు, ఈయన పేరు రామయ్య. ఈయన పెద్ద కొడుకు, ఆయన చిన్న కొడుకు. వీళ్ళిద్దరు కూడా ఒక్కరోజు కొరకు అయ్యి పెద్ద ఆయన రోడ్డు మీద నిలబెట్టారు. ఆ విషయం మీదనే మాట్లాడదామని పిలిపించారండి. రాజీ గారు, ప్రతి ఒక్క కొంపలో కూడా ఇదే పంచాయతీలు, ఇదే గొడవలు కదా. శ్రీనివాసరావు గారు, ఇలాంటి పంచాయతీలు మనం ఎన్ని చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు ఆస్తి కొరకే గాని తల్లిదండ్రులను చూస్తాననే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏం చేద్దాం చెప్పు. పెద్దోడా, ఈ సమస్యను చెప్పండి, ఏదో మాట్లాడి చేద్దాం. రాజీ గారు 15 రోజులు అంటూ 15 రోజులు మా తమ్ముడు, 15 రోజులు నేను. ఒకరోజు తేడా వచ్చింది. మా నాన్నగారిని ఆ ఒకరోజు ఎవరి దగ్గర ఉండమన్నా మీ ఇష్టం చెప్పండి. పెద్దోడా, చిన్నపిల్లలాగా మాట్లాడతాడు. ఆ ఒక్కరోజు కోసం ఆయన బజార్ని పెట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారే, ఆ ఒక్కరోజు తరుగాదనుకుంటే మీరేమైపోయేవాళ్ళదా? ఏం మాట్లాడుతున్నారండి రాజయ్య గారు? ఒక్కరోజు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ ఒక్కరోజు ఎవరి దగ్గర ఉండాలో మీరే చెప్పండి. ఎవరి కాడుండే ఆయన కన్నందుకు మీరే చూడాలి. ఎవరు చూస్తారు? మీరు చూడకపోతే రాజీ గారు, మా ఇద్దరు ఎవరు చూడాలో కూడా మీరే చెప్పండి. ఎవరు చూస్తారంటే ఎట్లయ్యా? నువ్వు 1 సంవత్సరం చూడు, ఆయన 1 సంవత్సరం చూస్తాడు. వారాల లెక్క గంటలు లెక్క వేసుకుంటే తన తండ్రిని ఎట్లా బాగుంటుందా? బాగుంటుందా అంటారేంటండి? బాగుండాలి. మేము నెల పంచుకున్నాం, నెలకి 30 రోజులు, 31 రోజులు వచ్చింది. ఆ ఒక్క రోజు ఆయన 12 గంటలు, నేను 12 గంటలు ఉంచుకుంటాం అన్నాం. అక్కడ వచ్చింది తేడా మనకి. ఒక్కరోజు అంటాను మరి ఆయన, రేపు రోజున అదే పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావో చెప్పు. ఎవరికి ఏ రాత రాసిద్దో ఆ టైం అదే తెలుసు. చెప్పండి రా. ప్రతి సంవత్సరం మీరిద్దరు చెరో సంవత్సరం చూడాలి. మీరు చూడలేమనుకుంటే వచ్చే కౌలు డబ్బులు ఆయనకి ఇవ్వండి, ఆయన బతకగలడు. రామయ్య, ఇప్పటి వరకు వాడు చెప్పాల్సింది చెప్పారు, ఇక నువ్వేం చెప్తావో చెప్పు. ఇంతసేపు వాదన జరిగింది, ఏ ఒక్కడైనా మా నాన్న నేను చూసుకుంటాను అని అన్నారు. రామయ్య, నువ్వు బాధపడకు, కౌలు డబ్బులు ఇస్తారు. కౌలు డబ్బులు తీసుకొని నువ్వు సలక్షణంగా జీవించు, బాధపడకు.
రాజయ్య గారు, నా పొలానికి వచ్చే కౌలు డబ్బులు నా పిల్లలు నాకు ఇస్తారా? బతకమని ఏమి రాత రాసిందండి నాకు. సరే రామయ్య, నీ ఆలోచన ఏందో చెప్పు. రాజయ్య గారు, నా పొలం నీకు బ్రతికినంత కాలం వీళ్ళకి రాసేవారు. నా తరంతరం తర్వాత వాళ్ళని తీసుకోమనండి. ఇప్పుడు వాళ్ళకి రాసిస్తే ఏ నిమిషం చంపేస్తారో నాకే తెలియదు. అదే నిజమే రామయ్య, చూస్తుంటే వాళ్ళ వాడకాలు అదే ఇళ్ళకి కనపడుతున్నాయి. ఏం ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు రాజయ్య గారు? మా ఆకారాలు మీకు రౌడీలా కనబడుతున్నాయా? చాలా చూసి కాదయ్యా, మీ గుణగణాలను బట్టి మేము మాట్లాడుతున్నాం. రాజయ్య గారు, నా తరంతరం దాకా వీళ్ళకి చెట్టు ఫలం కూడా రాసేవారు. నా గుడిసెలో నేను బ్రతుకుతాను. అంతదాకా ఈయన జోలేనే పోనయ్యా. రాజయ్య ఈ పంచాయతీ చాలదు, రామయ్య చెప్పేట్టు మనం చేద్దాం. ఎందుకుగా చిన్నోడా, పెద్ద మనుషులు చెప్పినట్టుగానే చిన్న సంవత్సరం చూసుకున్నాం. సరేనయ్యా ఇష్టం. రాజయ్య గారు, అన్నదమ్ములు ఎంత ప్రేమగా పరిగణించుకుంటున్నారండి. అదే పేరుతో తండ్రికి ఒక ముద్ద పెట్టవచ్చు కదండి. రామయ్య, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కనుక తండ్రి సెలవు సంవత్సరం చూస్తాను. వాళ్ళ చేతులన్నీ పెడుతూ ఉంటారు. తింటూ ఉండి సలక్షణంగా నిలబుచ్చుకో కాలం. రాజయ్య గారు, శ్రీనివాసయ్య గారు, ఒక్క రోజు కోసం గొడవ పడి నా జీవితానికి మార్గం దొరికింది. చిన్నోడా, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలా, లేకుంటే రేపటి రోజున తాతకు వచ్చే తరతరాలు అన్నట్టు పెద్దలు చెప్పారే, అదే పరిస్థితి అందరికీ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుని బాగా చూసుకోవాలి.